రేలాడనా ఎస్. నడి సముద్రములో జీవిత నావా నడయాడి యాదరికి చేరా. నడి సముద్రములో జీవిత నావా నడయాడి యాదరికి చేరా. ఎక్కడికి జీవిత పయనం, ఎందులకు ఈ జీవిత పరమార్థం. ఓ అనంతమైన ఈ లోకంలో అశాంతి జీవిత శోకములో సముద్రములో నీరెంతయున్నా తప్పికి తీర్చవు కొంతైనా. లోకములో ఎన్నో మతములు ఉన్నా శాంతినీయవో కొంతైనా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు. కనుక ఏదైనా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మన పట్ల గొప్ప సాక్షిగా ఈ లోకంలో నిలబెట్టాడు. నిలబెట్టిన తర్వాత కూడా పోషించే దేవుడు ఆయన. కనుక కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ విషయంలోనైనా దేవునికి మొరపెట్టడం మన భాగ్యం. అదే మన నా జీవితాల్లో జరుగుతున్నటువంటి గొప్ప భాగ్యం. నిన్న మొన్న సోమవారం ఆదివారం చర్చికి వెళ్ళిన తర్వాత సోమవారము ఒక అన్యుడైనటువంటి నాయుడు అయిన సార్ ఏం చేస్తున్నారు సార్, మరి ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆయన మా స్కూల్లో హెడ్ మాస్టర్. ఏం చేయట్లేదు సార్, ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాను. మరి వైద్యం చేయటానికి ఏమో బండి లేదు, బండి రిపేర్కి ఇచ్చాను సార్. మరి బండి రిపేర్కి ఇచ్చినాక డబ్బులు లేక అక్కడ ఇచ్చి వచ్చినాను సార్ అన్నాను. సరే మీ బండి వచ్చేంత వరకు నా బండి వాడుకోండి అని స్కూటీ ఇచ్చాడు. వైద్యం చేసుకోవటానికి స్కూటీ ఇచ్చాడు. మరి ఆయన ఎవరో నాకు తెలియదు, దారిన పోతుంటే పిలిచాడు. ఏంటి, ఎలా ఉన్నావు, ఎట్లా? నేను మొరపెడతా ఉన్నాను, ప్రభా మరి మీ చిత్తం ఏమయ్యనది అని. మరి చిన్నగా మందులు తీసుకుని వచ్చాను. ఇచ్చిన తర్వాత మన భక్షన్ గారి సాహసమే మరి సునీల్ కుమార్ గారు అని అందరం ప్రార్థన చేసుకొని రావటానికి బండి వేసుకొని వెళ్ళి మందులు తీసుకొని వెళ్ళాను. మందులు తీసుకొని వెళ్ళి పాస్టర్ గారు చాలాసేపు నాతో, అయ్యా మరి సమయం ఉందా మాట్లాడటానికి అని అన్నాడు. మాట్లాడండి, నా యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్న సమయంలో ఆయన కూడా 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం తీయించి చదవన్నాడు. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించను, ఇక ముందును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాం. అపోస్తులైన పౌలు గారి యొక్క సంఘముల గురించి మాట్లాడుతూ నిరీక్షణ ఎక్కడి నుంచి ఏంటంటే, నా కోసము సంఘం ప్రార్థన చేస్తా ఉన్నది. సంఘం ప్రార్థన చేస్తుండగా ఈ ప్రార్థన నా దేవుడు విని నాకు సహాయం చేస్తాడన్న నిరీక్షణ నాకున్నదని అపోస్తులైన పౌలు గారు అంటాడయ్యా. అందుకని దినవృత్తాంతంలో రాయబడినటువంటి మొదటి దినవృత్తాంతంలో రాయబడినటువంటి మాట దాదాపు అరగంట సేపు కూర్చొని ఈ వాక్యం చెప్పాడు నాకు. వాస్తవానికి మరి 19వ అధ్యాయం 13వ వచనంలో మొదటి దినవృత్తాంతం, ధైర్యం కలిగి ఉండుము, మనము
మన జనుల నిమిత్తము, మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక అన్నాడు. కానీ పిల్లరా, ఈ మాటలు నన్ను బలపరిచినాయి. మరి వాస్తవానికి మరి సారు బైక్ ఇచ్చాడు. ఆయన మరి ఎందుకు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ దగ్గరికి పిలుచుకొని కూర్చొని మాట్లాడుకొని, సరే సార్, మీరు బైక్ తెచ్చుకునేంత వరకు మరి నా బైక్ను వాడుకోనండి. నా బైక్ కూడా ఇక్కడే ఉంది. నిన్నటి నుంచి మరి కొంతమంది సేవకులు ప్రార్థన చేశారు. మరి యుగేంద్ర బ్రదర్ కూడా ఫోన్ చేశాను ఆ సమయంలో. మరి ఆయన పనిలో ఉండడేమో ఎత్తలేదు. కానీ పిల్లరా, దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది కనుక ఆయన సాక్ష్యం. ఒకసారి ప్రొఫెసర్ గారు ఒక మాట అన్నాడు, అయ్యా నా వెనుక CCM టీము పెద్ద సైన్యం ఉన్నది, ప్రార్థన చేస్తా ఉన్నది, మరి గొప్పగా జరగదా కార్యం అన్నాడు. ఆ రోజు మేము ఒంగోలు వెళ్ళాము, మంగమూరు సెంటర్కు. ఆ మాట ఆయన అన్నాడు. నిజంగా నేను అనుకుంటాను, సంఘం ఉంది, సంఘంలో ఉన్నటువంటి ఎదుగుతున్నాం, మరి CCM కూడా టీము మనకు ఉంది. ప్రార్థన గొలుసు ప్రేరణలు కానీ ప్రతి విషయంలోనూ దేవుని యొక్క ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఆ దేవుడు నన్ను కూడా CCM టీంలో ఉంచాడని దేవునికి స్తోత్రము. ఇలారా, అందుకు నేనే సాక్ష్యం. ఎందుకు ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, ఏందన్నా అన్ని నీకే కష్టాలు వస్తున్నాయి అన్నాడు. కష్టం రావాలా, ఎందుకంటే కష్టం రాకపోతే మనిషి సువర్ణంగా మారడు. అది వాస్తవం. ఎందుకంటే కష్టపడాలా, దాని యొక్క అనుభవం మనం తెలుసుకోవాలి. అదే మన సాక్ష్యము. కనుక పిల్లరా, మరి చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మరి నా కొరకు మరి నా బైక్ మరి ఆడ ఇచ్చి వారమైంది, 14,000 కట్టమని అన్నాడు. కానీ ప్రభు ఇస్తాడన్న నిరీక్షణతో మీరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి దేవునికి స్తోత్రం. మరి ఆ బైక్ తీసుకున్నంత వరకు మరి వైద్యం చేసుకుంటూ మరి నేను చుట్టుపక్కల పల్లెలు తిరుగుతా ఉన్నాను. దేవుడు సాయం చేయను గాక. మరి మీరందరి కొరకు, మీరందరూ కూడా నా కొరకు, మరి నా యొక్క క్లినిక్ కొరకు, మరి నా బైక్ నిమిత్తం ప్రార్థన చేస్తారని ఆశపడతా ఉన్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్ అన్న, మంచి విషయం. దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. మనము ఎప్పుడైతే ఒకటి మాత్రం ఎప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని కొరకు నేను జీవించాలి అని మనం ఏ స్థాయిలో అనుకున్నా కానీ అది దేవుడు స్థాయి చూడు. కానీ ఆయన కృప చొప్పున ఉన్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ఆయన సమాధానపరుస్తాడు. అదేంటో అంతవరకు ఉన్న పరిస్థితులన్నీ ఇదంతా నా కోసమే ఏర్పాటు చేశాడా ఈ లోకాన్నంతా అన్నంత స్థాయిలో మన ఆత్మ సంతృప్తి పరచబడతా ఉంటుంది. ఈ అనుభవము దేవుని కొరకు పనిచేయాలనుకొని నిస్వార్థంగా దేవుని కొరకు జీవించాలని ఆయన పైన ఆధారపడేటటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి కార్యాలు జరగడం అనేది చాలా ఉంటాయి కదా. నిజంగా దేవుడు చేసిన మేళ్ళను బట్టి మరి ఇంకా నన్ను కూడా మంచి ఆరోగ్యము, పరిచర్య ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు సమకూర్చబడినట్లు మనమందరం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే క్లుప్తంగా తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఇంత మౌనంగా ఉన్నారు ఈరోజు? సాక్ష్యాలు లేవా? లేనట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రార్థన చేసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. దేవుని కృపను బట్టి ఎంతో ఇది ఏదో గొప్ప కానీ కాదు, కానీ యాక్చువల్గా మొన్న 7వ తేదీ నా కుమారుని
బర్త్డే ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని తర్వాత మా భార్య సుశీల గారు కూడా పాస్ అయిన సందర్భంగా నేను ఒక కృతజ్ఞత కూడిక కలిగి ఉన్నానని ఆశపడ్డాను. థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే దేవుడు చేసినటువంటి, దావీదు గారు చెప్తూ వస్తారు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని అని అంటర్లైన్ చేసుకున్నప్పుడు మనము ఇది ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, ఏదైనా కానీ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా అనేది నా హృదయంలో కలిగింది. సో అందువల్ల దాన్ని బేస్ చేసుకొని మా బంధువులల్లా చాలా మంది, ఒక 25 మెంబర్స్ గ్యాదర్ చేశాను. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో కొర్నేలి ఏ విధంగా అయితే ఒక రాస్తాడు కదా, కొర్నేలి రాసిన వారి స్నేహితులను బంధువులను ఎన్నో విషయం అంటే 24వ విషయంలో ఆయన మాట్లాడుతూ రాస్తాడు. కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనికెట్టి ఉండను. పేతురును పిలిపించి ఆ యొక్క కొర్నేలి ఏ విధంగా అయితే దేవుని వాక్యము అందించాలని ఇష్టపడుతుంటున్నాడు, వారందరినీ గ్యాదర్ చేసిన విధంగా నేను కూడా చేయడం జరిగింది. ఒక దైవజనుడిని పిలిపించి దేవుని మాటలు వినిపించాను. వినిపించినప్పుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. ఆయన నిజంగా మానవుని యొక్క పుట్టుక ఏంది అని దాని గురించినటువంటి రెఫరెన్స్ చూపిస్తూ వచ్చినప్పుడు చాలా చక్కగా ఆయన బోధించడం జరిగింది. బోధించినప్పుడు మా బంధువుల్లో కొంతమంది రెస్పాండ్ అయ్యి చాలా చక్కగా ఆ వాక్యాన్ని పంచుకున్నారు. చాలా మేలు పొందుకున్నాము, మేము చాలా నేర్చుకున్నాము అని బాగా ఆ యొక్క దైవజనుడిని అభినందించడం జరిగింది. తర్వాత మేము కూడా కొంత మారాలని ఇష్టపడుతూ ఉంటున్నామని కొంత వారి హృదయంతో మాట్లాడినప్పుడు నేను ఎంతగానో ఫీల్ అవుతూ రావడం జరిగింది. నిజమే, ఇంతే కదా, ఒక కార్యాన్ని మనము ఏర్పాటు చేసి దేవుని మాటలు వినిపించడం, దాన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు మామూలుగా అమ్మంటే చాలా మంది ఈ దినాల్లో రావడానికి ఇష్టపడరు కదా. ఒక ఏదైనా ఫంక్షన్ ఉంది లేదా కార్యం ఉన్నప్పుడు వచ్చినప్పుడు తద్వారా దేవుని మాటలు వినిపించినప్పుడు మనం ఎంతగానో వాళ్ళని బలపరిచిన వారం అవుతాం. ఒకవేళ ఆత్మీయులైనప్పటికీ, దేవునిలో ఉన్నప్పటికీ, విశ్వాసులుగా ఉన్నప్పటికీ ప్రతిదినము దేవుడు ఏదో ఒక కొత్త నూతనమైన విషయంతో మాట్లాడుతూ వస్తాడు. ముఖ్యంగా ఆ రోజు దేవుని వాక్యం వినిపించడానికి ఈ వారంలో దేవుడు నాకు ఎంతగానో కృప చూపించి వచ్చాడు. దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నిజంగా నేను కూడా ఈ పరిచర్యలో ఉండాలని, దేవుని మాటలు ప్రతి ఒక్కరికి వినిపించాలని ఉన్నటువంటి ఆశను దేవుడు ఈ వారంలో తీర్చడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సో దీన్ని బట్టి మీరు కూడా ప్రార్థిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు కూడా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాడు. దేవుడు ఈ కార్యం చేసిన విధానం బట్టి, దేవుడు మాటలు వినిపించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి హృదయమార వందనాలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. మరి దేవుడు చేసినటువంటి నిజంగా కృతజ్ఞత అనేది చాలా ముఖ్యమైనదండి మన యొక్క విశ్వాస జీవితంలో. మనం దేవుడు చేసే మేళ్ళన్నీ వింటూ అనుభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అంటే కొన్ని కృతజ్ఞతా కూడికలు కంపల్సరీగా చేయాలి. లేదంటే దేవునికి హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలి, ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయము. ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కొర్నేలి గురించి అన్న జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు నిజంగా కొర్నేలి పరిస్థితి మనం చాలాసార్లు వింటూ వచ్చాం. బైబిల్ స్టడీలో కూడా అనేకమైనటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చాం, అనేకమైన విషయాలు, వ్యక్తిగతమైన అనుభవాలు. కొర్నేలిని దేవుడు ఏర్పరచుకోవడానికంటే ముందు ఆయనకు యేసుక్రీస్తు ప్రభువారు ఎరగడు. ఆయన తెలుసా మీకు అదే విషయం? ఎప్పుడైనా గమనించారా? ఆయన బహుభక్తిపరుడు, ప్రార్థనాపరుడు, ధర్మకార్యాలు ఆయన సన్నిధికి చేరినాయని చెప్తారు. ఆయన ఎవరిని వెంబడిస్తూ ఉంటాడు తెలుసా అండి? ఎప్పుడైనా గమనించారు ఈ విషయం? ఆయన ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటిస్తూ ఉంటాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా దేవుని ఆరాధిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు తెలియదు ఆయన, కేవలం ఒక మాట మాత్రమే తెలుసు. ఎవరు? పేతురు అనేటటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన వస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసి రక్షణ సువార్త చెప్పి అక్కడ బాప్తిస్తం ఇచ్చేస్తారు మొత్తానికి ఉన్నటువంటి బంధుమిత్రాలందరికీ. ఇది సందర్భం. నిజంగా ఇటువంటి కార్యంలో ఉన్నటువంటి వాక్యం పంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అటువంటి హృదయాలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించడానికి సిద్ధమనసు కలిగినటువంటి దేవుడు. అబ్రహాము పిలువబడక ముందు అన్యుడు,
కానీ ఆయనటువంటి విశ్వాసంలో మనమందరం పాలిభాగస్తులైన కదా. దేవునికి భయపడే హృదయం ఉండి దేవుణ్ణి వెంబడిస్తే ఆయన ఖచ్చితంగా ఆ యొక్క హృదయాలను ఖచ్చితంగా తెప్పరిల్ల చేస్తాడు. ఆ పురికొల్పు, ఆ సమాధానము నిజంగా అన్న యొక్క కుటుంబము, బంధుమిత్రులందరి జీవితాల్లో చేసిన మేళ్ళను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతించడానికి మనం కూడా ఆయన యొక్క భారంలో పాలి భాగస్థులు అవ్వడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే క్లుప్తంగా తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లాండి. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన మేలులో, దేని వాక్యం చూసిన ప్రకారంగా ఆయన చేసిన మేలు దేనిని మరొకమని లేఖనాల్లో రాయబడింది. నిజమంటే దేవుడు ఆయన కృపను బట్టి ఎంతగానో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చారు. మేము గత వారంలో గుడ్ ఫ్రైడే సందర్భంలో బళ్ళలో ఉండలేదు, మైసూర్కి వెళ్ళవలసి వచ్చింది. పిల్లలకు హాలిడేస్ కూడా ఉంది కాబట్టి అక్కడ మైసూర్లో మా తమ్ముడు ఫ్యామిలీ ఉన్నారు, మా అమ్మ కూడా అక్కడే ఉన్నారు. మీకు అందరికి బాగా విషయం తెలుసు. మైసూర్కి వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు అక్కడ గుడ్ ఫ్రైడేలో మైసూర్లో మా తమ్ముడు వెళ్ళే సంఘంలో వాక్య పరిచర్య చేసే ఒక భాగ్యాన్ని, ధన్యతను దేవుడు ఇచ్చాడు. అక్కడ ఉన్న పాస్టర్ ఆ విషయము వారు తెలియజేసినప్పుడు, వాక్యం పంచుకున్నప్పుడు దేవుడు నిజంగా అంటే ఆ సందర్భంలో ఎంతగానో ఆయన సహాయపడుతూ వచ్చాడు ఆ సంఘంలో దేని వాక్య పరిచర్య చేయడానికి. తర్వాత ముఖ్యంగా మా తమ్ముడు ఫ్యామిలీతో అక్కడ కలిసి మేము సంతోషంగా ఉండడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. మా ప్రయాణంలో కూడా ఎటువంటి సమస్యలు కాకుండా దేవుడు సురక్షితంగా నడిపించాడు. ముఖ్యంగా ఆ రోజు వాక్య పరిచయం కూడా ఒక విధంగా ఎటువంటి రీతిగా మరి వాక్యం పంచుకోవాలన్న ఒక ఆలోచన ఉన్నప్పుడు ప్రార్థనలో మరి నేను వాక్యం ముఖ్యంగా చదువున్నప్పుడు వ్యక్తిగతంగా నేను ధ్యానించినప్పుడు, ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు ఎంతగానో బలపరిచి ఆయన కృపను బట్టి దేవుడు నిలబెడుతూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ విధంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నిన్న శాలం దేవుడు నూతన దయకిరడంతో శాలం దీవిస్తూ దేవుడు వచ్చాడు. దేవుడు కృపను బట్టి ఇప్పుడు శాలం 11 years కి ఆయన అడుగు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. శాలం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాండి. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి స్తోత్రం కనుగాక. 13th వచ్చి అంకితది బర్త్డే ఉంది. ఏప్రిల్ మాసంలో ఇద్దరు బర్త్డే వస్తా ఉంది. దేవుడు పిల్లల్ని కూడా దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. దేవుడు చేసిన కార్యం బట్టి దేవునికి మహిమ కనుగాక. ప్రార్థించండి. మీకు అందరూ కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా పంచుకున్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా శాలం బర్త్డే లాస్ట్ ఇయర్ మేము అక్కడ ఉన్నామండి. నిజంగా వీళ్ళిద్దరి బర్త్డేలలో మరి మనం అంత పాలు పంచుకుంటూ వచ్చాం, ప్రార్థన చేస్తూ వచ్చాం, దేవుని స్తుతిస్తూ వచ్చాం. మంచి ఆతిథ్యం కూడా సహోదరులు మరి ఏర్పాటు చేస్తూ వచ్చారు. నిజంగా ప్రభు మహాకృప ఏంటంటే ఈసారి అంకిత బర్త్డే కూడా మేము అక్కడ ఉండబోతున్నాం కదా. 13వ తారీఖు. మంచి విషయము. దేవునికే మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు చేసినటువంటి కార్యములు, దినములు మరి సంవత్సరములు జరుగుతుండగా ప్రభు వారి కృప మన పట్ల ఎంతగా ఉందనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మరి షాలోం కూడా మరి దేవుని విషయంలో, అలాగే దేవుని యొక్క విధానాల్లో ఎదుగునట్లు, తల్లిదండ్రులు ఎలాంటి భారంతో మరి ప్రార్థన చేస్తున్నారో ఆ భారానికి తగినటువంటి రీతిగా తన దేవుడు సిద్ధపరిచినట్లు కూడా మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి.
ఇంకేం సాక్ష్యాలు లేవండి. దయచేసి ఉన్నట్టు మనకు 10 నిమిషాల సమయం ఉంది కాబట్టి మరి మీరు పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం కదండి. సాక్ష్యం లేదంటే ఒకటి మనం బిజీ అన్న ఉండాలి, రెండోది దూరం అన్న ఉండాలి దేవునికి. సో దయచేసి ఈ విషయాన్ని గమనించుకుంటూ మనము దేవుడు చేత నడిపించేటటువంటి, నేను ఒక మా చిన్న సాక్ష్యం చెప్తాను ఒక 2 నిమిషాల్లో. ఈలోపు ఎవరైనా సిద్ధపడండి ప్రభు ప్రేరేపించిన కొలది. ఏంటంటే లాస్ట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్కు మరి నేను కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి ఊరు వెళ్ళిన. ఊర్లో మరి స్థానిక సంఘము మరి అక్కడ నేను గుడ్ ఫ్రైడే వర్తమానం పంచుకుంటూ వచ్చిన. నిజంగా అసలు చాలా సంవత్సరాలు అయిందండి నేను వేరే డినామినేషన్లో వాక్యం పంచుకొని. దాదాపుగా అక్కడ ఏంటంటే ఒక్కొక్క మాట ఒకరు చెప్పడం అన్నమాట. సో ఆ విధానంలో దేవుడి యొక్క సిద్ధపాటులో 4 మాటల గురించి వివరించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వచ్చాడు. తరువాత మరి మనం కూడా అలానే అదర్ డినామినేషన్ అని ఇదని అదని కాకుండా దేవుని పని ఇది సార్వత్రిక సంఘము అన్నటువంటి భారంతో చేయాలని నాకు కూడా ఎంతో సమాధానకరంగా ఉంది. ఆ పరిచర్యను బట్టి నిజంగా అక్కడ పంచుకున్నటువంటి విషయాలను బట్టి ఆ మందిరంలో ఉన్నటువంటి అనుభవాలను బట్టి నేను కూడా ఎంతగానో బలపడుతూ వచ్చా. అలాగే ఈస్టర్ పండుగ రోజు కూడా మరి ఒక గొప్ప విషయం ఏంటంటే సాటర్డే ఈవినింగ్ వరకు కూడా నేనే పరిచయకు వెళ్ళొద్దు, కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని అనుకున్నా. చాలా రోజులు అయింది కదా, ఇంకా అంతవరకు కూడా మనకి ఇక్కడ తెలంగాణ సైడు పరిచయలకు రమ్మని ఇన్విటేషన్ వచ్చింది. కానీ నేను ఈసారి ఊరు వెళ్తున్నానన్న పని ప్రభువారి దగ్గర కూడా కనిపెడతా ఉన్నాను. నాకు ఇంక ఇంటికే వెళ్ళాలని ఉంది, స్థానిక సంఘంలోనే మరి ఉండాలనుకుంటున్నానని చెప్పి పోయినప్పుడు కొంత విశ్రాంతి దొరికిందిలే అనుకున్నా. నిజంగా సాయంత్రం 6 గంటలకు మరి నందికొట్కూరని అక్కడి నుంచి సామేలన్న మరి స్థానిక సేవకుడు ఉండి, యాక్చువల్గా స్థానిక సేవకుడు వెళ్ళాల్సినటువంటి పరిచర్య మరి నేను వచ్చానని అన్న తెలుసుకున్న తర్వాత, అన్న నువ్వు వెళ్ళి ఖచ్చితంగా నాకు కొంత అనారోగ్యంగా ఉంది, మరి ఉన్నటువంటి పరిస్థితులు మేము ఎప్పుడు ఇక్కడ అవైలబుల్ ఉంటాం కదా అని అక్కడికి పంపించాడు. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బలపరచబడ్డా. దేవా నిజంగా నన్ను నడిపించినందుకు మీకు వందనాలు అని చెప్పుకున్నా. ఆయన తన ఉన్నటువంటి ఆస్తి అంతా అమ్మేశాడండి. అమ్మేసి ఒక పెద్ద మందిరం 2000 మంది కూర్చోవడానికి మందిరం కట్టిస్తూ ఉన్నాడు. దాదాపు స్లాబ్ లెవెల్ వరకు వచ్చింది. అసలు చూస్తే గుండె తరుక్కుపోతూ ఉంది. నేటి దినాల్లో ఇలాంటి భారం కలిగిన వాళ్ళు ఉన్నారా అని అక్కడ చెప్పిన వాక్య బోధ ఇదంతా కంటే కూడా వాళ్ళ సాక్ష్యం నన్ను చాలా కట్టిపడేసింది. ఇంత సమర్పణ కలిగి ఎలా ఉంటారండి అని. ఒక దశం భాగమో లేదంటే ఒక కానుకో దేవుడికి ఇవ్వాలంటే ఎంతగానో ఆలోచించేటటువంటి నేటి సమాజంలో నిజమేంటంటే సాటి వ్యక్తి పట్ల ప్రేమ చూపించడానికి ఏదో అరాకొర దేవుడు ఏమంటాడు, హృదయము నిశ్చయించిన కొలది ఇవ్వాలని. కానీ మనం ఏం చేస్తాము అంటే మొదట మనం బాగుండాలని చూస్తాం, తర్వాతే ఇతరులు, తర్వాతే సంఘం, తర్వాతే దేవుని పిల్లలు కదా. నిజమే కదండి. నిజంగా ఈ విషయాలను బట్టి చాలా హెచ్చరించబడుతూ వచ్చిన. ఏదో ఆయన ఆస్తి అంటే చాలా తక్కువ కాదండి, కొన్ని లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంది. అంత ప్రాపర్టీ మామూలు ప్రాపర్టీ కాదు, మొత్తం అమ్మేశాడు. 2000 మంది కూర్చునే చర్చ్ అంటే మీరు ఇమాజిన్ చేయండి. డూప్లెక్స్ ఉంది లోపల, సీలింగ్ ఇంకో ఫ్లోరు. అసలు బుర్ర బద్దలైపోయింది చూసేసరికి. ప్రభువా నిజంగా ఇలాంటి శేషం ఉంచావు కనుకనే మేమందరం బలపరచబడగలుగుతా ఉన్నాము అనిపించింది. ఆ దైవజనుడు లేకపోయినప్పటికి కూడా ఆయన వేరే చెట్టుకు బోధకు వెళ్ళాడు. ఆ యొక్క దైవ సేవకురాలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సేవకుడు, తరిపీదులో ఉన్న ఒక సేవకుడు తనతో కూడా మాట్లాడుతూ వచ్చిన చాలాసేపు ఆ సంఘం గురించి వాళ్ళు ఒక మాట చెప్తూ వచ్చారు. ఇదిగో ఈ మందిరంలో దాదాపు 150 to 100 మెంబర్స్ ఉన్న కెపాసిటీ ఉన్న ఈ మందిరంలో బ్రదర్ ఏ ఒక్కరు కూడా సంవత్సరాల కొద్దీ వచ్చేటటువంటి విశ్వాసులు కాదు, వీళ్ళందరూ ఈ సంవత్సరం దేవుడిచ్చిన విశ్వాసులే అని చెప్తా ఉంది ఆ సేవకురాలు. ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు
వీళ్ళు దేవునితో ఇంకా ఆయనను వదిలిపెట్టట్లేదండి. ఆనోకు నడిచినట్టు ఎట్లా నడిచాడో లేదంటే ఎట్లా ఉన్నారో అని మనం అనుకుంటాం కానీ వీళ్ళు మాట్లాడితే దేవుడితోనే, లేదంటే బైబిలు, లేదంటే దేవుని బోధ, ఇంతే. వాళ్ళకి దేవుడు ఎలా ఉన్నాడంటే వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా పార్ట్ అయిపోయినాడు. ఓ 3 కుర్చీలు వేస్తే మూడో కుర్చీ దేవునికి, 2 కుర్చీలు మనకు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. అంటే నేను ఇదేదో చెప్పిన మాట ఉద్దేశం కుర్చేశారని కాదు, అంత కంఫర్టబుల్ రిలేషన్షిప్ ఉంది దేవునితో. నిజంగా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసాయి నాకు. ఈ ఈ ఈ వారంలోనే ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పుడు నేను కూడా చాలా నేర్చుకుంటూ వచ్చాను. దేవుడు ఎన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు, ఎంతగా సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఎంతగా తగ్గించుకోవాలనేది నేర్పిస్తూ ఉన్నాడు. నిజంగా నేను ఈ మధ్యకాలంలో మార్నింగ్ ప్రేయర్స్ కూడా అంత సరిగా జాయిన్ కాకపోయినప్పటికీ కూడా దేవుడు ఎవరినో ఒకరు నిలబెట్టుకొని ఆయన పని చేసుకుంటాడు, వ్యక్తి ముఖ్యం కాదు అనేటటువంటి ఆ ఉద్దేశం కూడా నన్ను ఎంతగానో సమాధానపరిచింది. మనం అవైలబుల్ ఉండకపోవచ్చు 365 డేస్, లేదంటే ఇంకొక 100 ఇయర్స్ తర్వాత, బట్ స్టిల్ దేవుని పని ఇది. దేవుని చిత్తంలో ఎవరినైనా నడిపించుకుంటాడు కదా. ఆయన ఎవరినైనా వాడుకుంటాడండి, ఎవరినైనా వాడుకుంటాడు. నడిపించేది ఆయన, కార్యద్వీపి చేసేది ఆయన. మనం ఈ లోకంలో ఆయన నిమిత్తం ఆయన పని చేయడానికి కొరకు ఒక శేషాన్ని ఉంచాడు ఆయన. ఆ శేషంలో నిన్ను నన్ను చేర్చాడు. నిజంగా ఈరోజు బళ్ళారికి వెళ్ళి రేపటి దినాన మనం ఈ పరిచర్య అంతా చేస్తూ ఉన్నాము అంటే ఇదంతా ఎవరికో దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి ఆధిక్యత కదా. ప్రతి ఒక్కరి రక్షణ కార్యం ఆయన ప్రతి ఒక్కరిని రక్షణలోనికి మనల్ందరినీ పాలి భాగస్తుల్ని చేస్తూ ఉన్నాడు. ఇక ఈ అనుభవము, ఈ యొక్క ప్రభుతో ఉన్న సావాసము, ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యాలు లేదంటే దైవజనులను ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు నిజంగా ప్రభువారు నా ఈ జేసీరావు గారి సందర్భం కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలాంటి వాళ్ళ ఇళ్ళలో అలాంటి సావాసంలో ఉన్నప్పుడు పరలోకం ఇట్లనే ఉంటుందేమో అనిపించింది నాకు. అంతగా నేను ఆ సందర్భంలో మరి ఉండగలుగుతూ వచ్చాను. ప్రభువారు దర్శిస్తూ ఉంటే, ఆయన తడుతూ ఉంటే మాట రావట్లేదు నోటి వెంట, కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆయన దర్శించినప్పుడు ఇంతమంది ఇంత సమర్పణ కలిగిన వాళ్ళని చూసినప్పుడు ప్రభువా మేము ఈ నోటికే పరిమితమైన బోధలు ఉన్నామేమో ఇంకా అనిపించింది. నిజంగా ఆ సాక్రిఫైస్ వాళ్ళు అంత కమిటెడ్గా తమ యొక్క సొంత ఆస్తులను, స్థిరాస్తులను అమ్మి ఎప్పుడైతే బర్నబా గురించి మాట్లాడుకుంటూ వచ్చామో, ఇప్పుడు అలాంటి సాక్ష్యం చూసేసరికి తట్టుకోలేని పరిస్థితికి వచ్చాను నేను కూడా. నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, మనకు తెలియదు అంతే. మనకు తెలియదు, మనం వెళ్ళేదే మనం చేసేదే గొప్ప పరిచయం అంటే అలానే తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ నిజంగా ఇంకా చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతగా సమర్పణ కలిగి దేవుని కొరకు జీవించే వాళ్ళు ఉన్నారు. జేసీరావు గారు అంకుల్ గారు చూడండి, వాళ్ళ పిల్లలు ఇచ్చిన సాక్ష్యంలో కూడా 1 డే కూడా మా డాడీ రెస్ట్ తీసుకున్నట్టుగా మేము ఎక్కడ చూడలేదండి. పరిచర్య ఉందంటే మార్నింగ్ వెళ్ళేసి తిరిగి, అది ఎంత దూరమైనా సరే, నైట్ అంతా ట్రావెల్ ఉన్నా సరే పరిచర్య చేసి తిరిగి నైట్ అంతా ట్రావెల్తో ఇంటికి వచ్చేస్తాడని చెప్తారు. నిజంగా ఇవన్నీ వింటూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలండి. బోధలో కాదు, లేదంటే మనం పరిచర్యలో కాదు, ఇంకా దాగి ఉండి దేవుని కొరకు ఒకరు చూడకపోయినా, ఒకరు చూసినా, నలుగురు గమనించకపోయినా దేవునికి నమ్మకంగా పనిచేయడం రావాలి మనకు. ఇదంతా వ్యక్తిగతంగా దేవునితో నడవడం ద్వారానే మనం నేర్చుకుంటాము. ఆ విషయాలన్నీ కూడా ఈ మాటలన్నీ కూడా నిజంగా అనేకమైన విషయాలు ఉంటున్నాయి, కానీ ఉన్నటువంటి సమయపు అద్దుబాట్లను బట్టి నా సాక్ష్యాన్ని కూడా ముగిస్తూ ఉన్నాను. మీరు ఎవరైనా ఇంకా ప్రేరేపించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలను క్లుప్తంగా తెలియజేయండి. లేనట్లయితే చివరిగా మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రైజ్ లార్డ్ అందరికి. నాది ఒక చిన్న సాక్ష్యం ఉంది, ఖచ్చితంగా మొత్తం పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మీకు అందరికి నన్ను క్షమించాలి, మీటింగ్ లో జాయిన్ అవ్వలేకపోయినాను. లాస్ట్ 10 days కొంచెం ఇబ్బందికరంగా ఉంటూ వచ్చింది. జర్నీలో పడి ఇంకా నాకు కూడా వీలవ్వలేదు. జాయిన్ అయినా సరే లేట్ చేసే టైంలో దాంట్లో కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చిన, అని దేవుని మా కృప వలన నేను సాక్ష్యంతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ గా 10 రోజుల క్రితం బెంగళూరు నుంచి నాకు ఒక కాల్ వచ్చింది, ఇట్లా ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయినారు అని.
ఫస్ట్ నేను వెళ్ళకూడదు అనుకున్నా. దాని తర్వాత ఆలోచించి ఓకే అని మార్చ్ 31 నేను ఇంటర్వ్యూ అటెండ్ చేసిన. ఇంటర్వ్యూకి వచ్చి నేను ఒక్కనే వచ్చిన. నన్ను ఒక్కనే ఇంటర్వ్యూ చేసినారు. ఇంటర్వ్యూ అయిపోయింది. వన్ డే ఇంటర్వ్యూ నా ఒక 30 minutes 20 minutes కాదు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళతో ఉండి ఫీల్డ్ మొత్తం విజిట్ చేసి అంతా అక్కడ చెక్ చేసి మొత్తం డే మొత్తం వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. అట్లా జరుగుతూ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో ఉన్నప్పుడు కానీ మామూలుగా అయితే ఫస్ట్ అని భయం అది ఉంటుంది కదా. కానీ దేవుడు నాకు అలాంటిది ఏం లేకుండా నేను ఏం చదివినో నాకున్న నాలెడ్జ్ ఏదో దాని ప్రకారం దేవుని మాకుపోవాలని నేను అటు వాళ్ళతో పంచుకుంటూ వచ్చినాను. నా మొత్తం నాకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ వచ్చిన. దాని తర్వాత విత్ ఇన్ 1 day నన్ను కన్ఫర్మ్ చేసి ఇచ్చినారు. షార్ట్లో ఫైనలైజ్ చేసేసి ఒక 2 days మొత్తం అంతా శాలరీ గురించి డిస్కస్ చేసి నాకు ఆఫర్ షేర్ చేసినారు. నేను రీసెంట్ గా ఈ మంత్ 8th జాయిన్ అయినాను ఇక్కడ. సో ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసిన. కానీ ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఈవెన్ 10 ఇంటర్వ్యూ అటెండ్ చేసినట్టు ఖచ్చితంగా 18 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వచ్చినాను. అది కేవలం నా నాలెడ్జ్ కాదు, కానీ కేవలం దేవుని కృపని. ఈవెన్ నన్ను దేవుడు ఏ రోజు నన్ను ఆయన ఏ రోజు వెనక్కి తోసేయాలనే ఉద్దేశం ఏ రోజు ఉన్నట్లు నాకు అనిపించదు. ఇంకా నన్ను పుష్ చేస్తూనే ఉంటాడు. ఎల్లు, ఎక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, చెయ్యి, ఇట్లా చేయి, అట్లా చేయి. ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా దేవుడు నన్ను చేస్తూ వస్తాడు. నేను దేవుని మహాకృపను చాలా మంచిగా అనుభవిస్తూ వస్తున్నాను. ఆ విధంగానే నేను కూడా చాలా ఎక్కువ టైం మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ లో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. ఇన్ కేస్ కొంచెం నా టైం అడ్జస్ట్ అయితే ఖచ్చితంగా నేను మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ లో డెఫినెట్ గా పాల్పంచుకుంటాను. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ శాలరీ కూడా మా బ్యాచ్ లో హైయెస్ట్ శాలరీ నాదే. అది కేవలం దేవుని మహాకృపనే. నాదైతే ఏం లేదు. సో దీన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలనుకుంటున్నాను. వీలైతే నెక్స్ట్ మంత్ మా ఇంటి దగ్గర కొద్దిగా ఉంటుంది. ఖచ్చితంగా తప్పకుండా మీరందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అరుణ్. మరి అరుణ్ పంచుకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టి నిజంగా తన పట్ల దేవుడు నెరవేర్చినటువంటి ఆ ఉద్దేశము నిజంగా కదండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అది ఎంత స్థాయి వరకైనా కూడా ఆయన సహాయం చేసేటటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నిజంగా ఇంటర్వ్యూ అనేది అంత సులువైనటువంటి నేటి దినాల్లో జాబ్స్ కూడా చాలా కాంప్లికేట్ అయిపోయాయి. కాబట్టి దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతిద్దాం. నిజంగా చెప్తూ ఉన్నాడు కదండి, ఆ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కూడా మనం అందరం పోవాలని. మరి ప్రభుత్వం అయితే ఆ విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఒకవేళ రానినటువంటి వాళ్ళకు ఒంగోలులో మరి అరుణ్ ఏర్పాటు చేస్తాడు. మరి ఒంగోలుకైనా రావడానికి సిద్ధపడాలి. ఏదైనా ఒక చోటికి రావాలని మనవి చేస్తా ఉన్నా. ఏమంటావు అరుణ్, అంతేనా? తప్పకుండా బ్రదర్. నేను ఇక్కడ ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు ఎక్కువ టైం దొరుకుతుంది బ్రదర్ చదువుకోవడానికి కూడా, నైట్ టైమ్స్. ఓకే, దేవుని మహాకృప కేవలం అది. ఎస్ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ అరుణ్. సో దేవునికి మహిమ. ఇంకెవరైనా ఉన్నట్లయితే కూడా వీ హ్యావ్ టైం. సో కొంత సమయం ఉంది. మీరు ఏమైనా పంచుకోవాలనుకుంటే, ఏదైనా ఒక థాట్ షేర్ చేయాలనుకున్నా మీరు పంచుకోవచ్చండి. ఎస్. ఓకే, మనం ఈ సమయంలో